తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పసుపు బోర్డు ఏర్పాటుపై వ్యవసాయ శాఖ మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీన్ని రాజకీయ కోణంలోనే ప్రకటన చేశారన్నారు. నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా మనం చూసినాం. సంక్రాంతి సందర్భంగా చాలా మంచి పని చేస్తున్నామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసి మన ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు, పీయూష్ గోయల్ గారు, బండి సంజయ్ గారు, ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి సంక్రాంతి రోజు పసుపు బోర్డు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. పసుపు బోర్డు ప్రకటనను మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ప్రకటించినటువంటి విధానం పట్ల డెఫినెట్ గా అభ్యంతరాలు ఉన్నాయి. కేవలం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలా చేసినారు తప్పితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా కార్యక్రమం చేయకపోవడం కొంచెం బాధాకరం. ఎందుకంటే ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ పద్ధతిని కానీ పాటించకుండా బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు కూర్చొని, బీజేపీ ఎంపీ కూర్చొని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రిని కానీ, జిల్లాలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులమైనటువంటి మా ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయకపోవడం కొంచెం బాధాకరమే. ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పసుపు బోర్డు గురించి చాలా విషయాలు ఆ రోజు మాట్లాడడం జరిగింది. నిజానికి ఈ పసుపు బోర్డు ఆలోచన చేసినప్పుడు 2014 కన్నా ముందు, ఎన్నికలకు వెళ్లే ముందు నేను పసుపు రైతులందరితో మాట్లాడినప్పుడు ఆల్రెడీ 15-20 ఏళ్ల నుంచి మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం. కానీ ఎవరు కూడా పట్టించుకుంటలేరు. అప్పటికే అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. అంతకుముందు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా పాజిటివ్ గా స్పందించారు, కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి, ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్లడం జరిగింది. మాటిచ్చినట్టుగానే 2014 నుంచి మొదలు పెడితే 2018 జూన్ వరకు, అంటే 2019లో ఎన్నికలు వచ్చినాయి, దాదాపు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా ఒక 30 డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది. ఎంపీగా నేను మే 16 నాడు ఎన్నికైతే నెల లోపలనే, అంటే 12 జూన్ 2014లోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు, వారికి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవడం, స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది, దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు, దిగుమతులన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు. బోర్డు రావడం ఎందుకు, బోర్డు వస్తే అందులో డిఫరెంట్ కొత్త వెరైటీలు, అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో, పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది. కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు, రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి. కాబట్టి మద్దతు ధర 15,000 రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసినాం. దాంతో పాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో దాంతోని మన రైతులు నష్టపోతా ఉన్నారని చెప్పి ఈ 3 అంశాలను కూడా మొదటి రోజు నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 2014లో 8 లక్షల క్వింటాలు ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది. ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోయింది తప్ప తగ్గలేదు. నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తాను.
7 నెలల్లోనే ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి విమర్శించారు. నియోజకవర్గ మండల స్థాయి కమిటీలను త్వరలోనే నియమిస్తామని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని వైసీపీ హయాంలో తీర్మానం చేశామని, వైఎస్ జగన్ కృషి వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. స్టీల్ ప్లాంట్కు క్యాపిటివ్ మైన్ కేటాయించాలని, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని ఆయన కోరారు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి నుంచి అంటే గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా నూతన కమ్యూనిటీని, ముఖ్యంగా యువకుల్ని అలాగే అన్ని వర్గాల వారిని కూడా చేసి నాయకత్వం పెంపొందించడంతో పాటు గతంలో మాదిరి కాకుండా ఆర్గనైజ్డ్ పార్టీ, పొలిటికల్ పార్టీ అంటే కేవలం అధికారం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే కాదు, ప్రజల యొక్క సమస్యలు తీసుకొని అటు ప్రతిపక్షంగా ఉన్నా లేకుంటే అధికారంలో ఉన్నా కూడా ప్రజా సమస్యలే కూడా తీసుకొని ముందుకు పోవడమే లక్ష్యంగా కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నూతన కార్యవర్గాన్ని కూడా వేయడం కూడా జరిగింది. ఆ రోజు పోరాటం ద్వారానే విశాఖపట్నంలో కూడా స్టీల్ ప్లాంట్ కూడా స్థాపించుకోండి కూడా చాలా పోరాటాలు చేశారు, ఎంతోమంది త్యాగం కూడా చేశారు. కానీ అటువంటి స్టీల్ ప్లాంట్ని 2014లో ఈ రాష్ట్రంలో ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, అలాగే పైనుండే బీజేపీ పార్టీ నాయకత్వంలో ఉండే కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు తెచ్చి ప్రైవేటైజేషన్ పోవాలంటే ఆ రోజున ప్రభుత్వం వైఫల్యం చెంది దాన్ని ముందుకు పోతూ ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అటు పార్లమెంటులో కానీ కేంద్ర ప్రభుత్వంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా పోరాటాలు చేసి అనేక రకం కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసి దానికి వెంటనే కూడా మేము ఒప్పుకోమని చెప్పి తీర్మానం చేసి అనేక పోరాటాలు చేసిన దాని వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వము కూడా తల ఒగ్గి ఈరోజు వెంటనే కూడా మేము ఇక్కడ 11,000 కోట్లకు పైబడి కూడా వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి దాన్ని కూడా తీర్మానం చేసింది. అయినా మేమందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉండేది ఏదో వారి గొప్ప అని చెప్తున్నారు కానీ ఆ రోజే చెప్పించలేకపోయింది. అంతేకాదు ఈరోజు నిన్ననే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. మా తర్వాత కేంద్రంలో ఉండే మంత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు మంత్రి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ ఒక మాట మేము కూడా అనుకోలేదు ఇంత త్వరలోనే ఇప్పుడే చెప్తారు అని అంటే అక్కడ అంటే ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది వారి యొక్క రోల్ అనేది కూడా ఏం లేదు. గతంలో అనేక పోరాటాలు చేసిన దానివల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తల ఒగ్గింది. అయినా కూడా ఇంతటితో మా పార్టీ అనేది కూడా ఎక్కడ కానీ సాటిస్ఫాక్షన్ కానీ నమ్మకం లేదు. ఈరోజు ఇంకా కూడా ప్రైవేటైజేషన్ కత్తి అనేది ఇంకా ఇప్పటికి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైన ఇంకా వేలాడుతూనే ఉంది అనేది మేమంతా కూడా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే క్యాప్టివ్ మైన్స్ అనేది ఇంతవరకు అనేది కూడా ఇవ్వలేదు. మొట్టమొదటి నుంచి కూడా ఇక్కడ చెప్పేదంతా కూడా ఏమంటే క్యాప్టివ్ మైన్స్ లేకనే ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఉంటుంది, నష్టాల్లో పోతుంది అనేది కూడా ఉంది కూడా. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం వన్ టౌన్లోని భీమేశ్వర స్వామి గుడి దగ్గరలో ఒక ఆవుదూడ ఆహారం లేక బక్కచిక్కిపోయి రోడ్ల మీద విషపూరితమైన ఆహారం తిని చనిపోయింది. అయితే ఇలా జరగడం మొదటిసారి కాదని, కొన్ని వందల్లో రోడ్ల మీద తిరిగే ఆవులు చనిపోతున్నాయని గో సంరక్షణ అధ్యక్షుడు సుంకరదాసు ఆవేదన వ్యక్తం చేశారు. వీటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని సంబంధిత అధికారులకు అర్జీలు ఇచ్చామన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని మూగజీవాల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. భీమవరం భీమేశ్వమి గుడి వద్ద చెన్ను శేషు గారి ఇంటి ఎదురుగా ఒక ఆవుదోడైతే చనిపోవడం జరిగింది. ఇది ఏంటంటే ఆహారం లేకపోతే ప్లాస్టిక్ తినో విషపూరితమైన ఆహారం తినో చనిపోవడం అయితే జరిగింది. ఇలా రోడ్ల మీదకి రావడం వల్ల ఇలా ఇబ్బంది పడుతూ చనిపోతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దయచేసి రోడ్ల మీదకి ఆవులు రాకూడదని చెప్పి, ఈ రద్దీగా తిరుగుతున్న వాహనాల మధ్య ఇవి తిరగకూడదని చెప్పి మేము విన్నపించుకుంటున్నాము. దీనికి సంబంధించిన అధికారులు కూడా స్పందించి వీటి మరణాలని ఆపమని చెప్పి మరొకసారి గో సంరక్షణ తరపున వేడుకుంటున్నాము. దయచేసి రోడ్ల మీద ఆవులు రావద్దు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇదే చెప్తాము, రోడ్ల మీద ఆవులు రాకూడదు, తిరగకూడదు, జనాల మధ్యలో ఇవి తిరగకూడదు. పూర్వం ఆవులు మన ఇళ్లలో ఉండేవి, ఇప్పుడు ఇవి రోడ్ల మీద ఉంటున్నాయి. అలా ఉండకూడదని చెప్పి మళ్ళీ మనం పూర్వం ఎలా ఉన్నామో గో సంతతిని గౌరవించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.
తెలంగాణలోని సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో 2 ప్రైవేటు బస్సులు ఢీకొన్న ఘటనలో 2 మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గుంటూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాయచోటిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి స్వచ్ఛ రాయచోటి సాధనకు కృషి చేయాలని పిలుపు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. వైసీపీ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందన్న మాజీ మంత్రి అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ కోణంలోనే బీజేపీ ప్రకటన చేసిందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.